హలో గాయ్స్! ఈరోజైతే నా డే చేదుగా స్టార్ట్ అయిందనమాట. అందుకే చేదుగా ఉన్న కాకరకాయ రెసిపీ అయితే నేను చెప్పబోతున్నా ఈరోజు. ఏందంటే మా మమ్మీ కాకరకాయతో చట్నీ చేసింది. ఈరోజు ఏమైందో నేను లాస్ట్‌లో చెప్తా. అప్పటి వరకు మీ చట్నీ రెసిపీ అయితే చూడండి. కాకరకాయలు అయితే మంచిగా డీప్ ఫ్రై చేయాలి. తర్వాత చింతపండు రసం అయితే కొంచెం తిక్కొచ్చే వరకు వేడియాలి. తర్వాత ఆయిల్‌లో వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం ఇంకా జీలకర్ర మెంత పొడి వేయాలి. వేసి బాగా కలుపుకోవాలనమాట. కొంచెంసేపు కలిపినాక తర్వాత చింతపండు రసం అందులో వేసేయాలి. వేసినాక బాగా కలుపుకోవాలి. చింతపండు ఎందుకంటే కాకరకాయలో ఉన్న చేదు కొంచెం పోవడానికి అనమాట. తర్వాత ఫ్రై చేసిన కాకరకాయలు ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఓ గంట తర్వాత చూస్తే ఆయిల్ మంచిగా వస్తుంది పైన. అప్పుడు ఆ చట్నీ వేడి వేడి అన్నంలోకి తింటే అదిరిపోతుంది. ఈరోజు ఏమైందంటే మార్నింగ్ మా కాలేజ్లో బతుకమ్మ ఫెస్ట్ అంటే రెడీ అయితే అయినా బస్ స్టాండ్కి అయితే వెళ్ళినా అర్ధగంట ఉన్న బస్ అయితే రాలేదు. ఫుల్ వాన పడుతుంది. అదే చేదనుభవం అనమాట. ఎంతసేపటికి బస్ రాలేదు. ఇంకా మూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసిన. అదే అనమాట ఈరోజు అయితే అట్లా అయింది. కాకరకాయ చట్నీ రెసిపీ ఎట్లుంది మరి? ఇంతే. బాయ్.